హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఆ బెల్ ఐకాన్ని నొక్కితే నేను ఏ వీడియోస్ పెట్టినా ఫస్ట్ టైం మీకైతే నోటిఫికేషన్ ద్వారా ఫోన్ పైన వచ్చేస్తుంది. ఓకేనా? ఈరోజు వ్లాగ్ ఏంటంటే చాలా స్పెషల్ వ్లాగ్ అండి. చాలా స్పెషల్ ఎందుకు అంటున్నానంటే మా విలేజ్ వెళ్తున్నాము. విలేజ్ అంటే ఏ విలేజ్ అని డౌట్ వస్తుందా మీకు? అంటే మా అమ్మ వాళ్ళ విలేజ్ అండి. మా అమ్మ వాళ్ళ విలేజ్ అయితే వెళ్తున్నాము. జర్నీ వ్లాగ్ అన్నమాట. చాలా స్పెషల్ ప్లేసెస్ అయితే చూపిస్తాను మీకు. జర్నీలో చాలా వివరించి అయితే చెప్తానన్నమాట. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేను ఏ విలేజ్ వెళ్ళాను, మా విలేజ్ ఎలా ఉంటుంది, మా విలేజ్లో స్పెషల్స్ ఏమేమి ఉన్నాయి, మళ్ళీ హైదరాబాద్లో స్పెషల్స్ ఏమేమి ఉన్నాయి అనేది నేను చాలా వివరించి చెప్తాను. నేను వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ విలేజ్ వెళ్ళడానికైతే నేను రెడీ అవుతున్నాను అన్నమాట. ఇంట్లో పనులు ఉంటాయి కదా, పొద్దున్నే లేచి ఈ పనులు అయితే చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు 10-10:30 అవుతుంది. ఎప్పుడో లేచాను కానీ ఊరు వెళ్తున్నామంటే ఇక వేరే పనులు ఏమైనా ఉంటాయి కదా, అవి చూసుకొని నేనైతే ఇక్కడ మొత్తం గిన్నెలు అయితే తోముతున్నాను అనమాట. ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేటు నేను ఊర్లో ముగ్గేసినప్పుడు అంటే పోటీలు పెడతారు కదా, అప్పుడు నాకు గిఫ్ట్ వచ్చిందండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అదే మీకు చూపిస్తున్నాను నేను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకైతే మామూలు హ్యాపీగా అనిపించలేదు. ఏదో విలేజ్లో పోటీలు కదా, మరి ఏదో అవార్డు షీల్డ్ ఇచ్చేయరండి. ఏదో ప్లేటు మనకు ఆ ప్లేటు బాక్స్లు అలాంటివి ఇస్తారు. ఏదో మనల్ని హ్యాపీగా ఉంచడానికి అలాంటి పోటీలు పెడతారన్నమాట. అది రావడం కూడా చాలా గొప్ప అండి. విలేజ్లో చాలామంది వేస్తారు కదా ముగ్గులు, అందులో ఫస్ట్ వచ్చింది నాకు. డ్యాన్స్ కూడా పెట్టారండి, డ్యాన్స్లో కూడా వచ్చానన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టాలెంట్లు ఉంటుంది నాకు. ఏదో పిచ్చిదానిలా కనిపిస్తా కానీ కొన్ని టాలెంట్లు అయితే ఉంటాయన్నమాట. గిన్నెలు తోమిన తర్వాత ఇక్కడైతే నేను 2-3 డేస్ ఉంటాం కదా మేము విలేజ్లో, దానికైతే సరిపడా బట్టలు అయితే నేను బ్యాగ్లో చదువుకుంటానన్నమాట. ఇలా చదువుతున్నాను. ఇక్కడ లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. 2-3 డేస్కి నైట్ వేరు, మళ్ళీ డేలో ఏం వేసుకుంటాం అనేది డ్రెస్సులు అలాంటివి అయితే ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ. నేనైతే ఇది నైటీ అండి, నైటీ వాడతాను విలేజ్లో. అంటే ఒకప్పుడు వాడేదాన్ని కాదు, ఇప్పుడే వాడుతున్నాను ఈ మధ్యన. ఎందుకంటే సమ్మర్ కదా, చాలా ఉక్క వస్తుంది కాబట్టి మనకు ఫ్రీగా ఉండడానికి నైటీ అయితే వాడతాను అన్నమాట. అందుకే నేను నైటీ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్యన. అందుకే నేను నైట్ వేస్తున్నాను అన్నమాట, నైటీ. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కడ ఎలా ఉండాలనేది మనం పద్ధతిగా ఉండాలన్నమాట. ఇక్కడ టీ షర్ట్లు ప్లాజోస్ వేసినట్టు మనం మళ్ళీ విలేజ్లో వేయద్దు, మంచిది కాదు. ఎందుకంటే విలేజ్లో అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఎక్కడ నగ్గాలనేది ఎక్కడ తగ్గాలనేది మనకైతే ఐడియా ఉండాలన్నమాట. అదే పద్ధతిలో మనం ఉంటే చాలా మంచిది, మనకు కూడా గౌరవం ఉంటుంది అన్నమాట. మీరు అలానే ఉండండి, మీ ఇష్టం అండి. నేనైతే మీ మంచిగా అయితే చెప్తున్నాను. ఎక్కడ ఏది వాడాలనేది మనకు ఈలోని ఇస్తుంది అన్నమాట. అలా ఉంటేనే పద్ధతిగా ఉంటుంది అమ్మాయి అని చెప్పి, మనకు మంచి పేరు వస్తుంది అని చెప్పి నేను చెప్తున్నాను. మీరు ఎలా వేసుకోవాలంటే మీరు వేసుకోండి, దాంట్లో బలవంతం ఏం లేదు. ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను అన్నమాట. మా వారు ఆల్రెడీ రెడీ అయిపోయి ఆటో బుక్ చేస్తా అని అంటున్నారు. మేము విలేజ్ ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు చెప్పలేదు కదా. విలేజ్ ఎందుకు వెళ్తున్నామంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా స్కూల్స్ పిల్లలకి. అయితే మా పాప అండి, మా అక్క వాళ్ళ పాప, చూడండి వెనకాల ఉంది కదా, ఆమె మా పాప అండి. మా అక్క పెద్ద అక్క వాళ్ళ పాప, తర్వాత కొడుకు చూస్తున్నారు కదా బ్లాక్ షర్ట్, వాడు కొడుకు అన్నమాట. ఇద్దరు సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. అందుకే వాళ్ళని పంపించడానికి అయితే మేము ఊరు వెళ్తున్నామండి. చున్నీ వేసుకుంటున్నాను చూడండి. లేడీస్కి ఎప్పుడైనా చున్నీ అనేది చాలా ముఖ్యమండి. మనకు విలువని పెంచేది చున్నీనే. మనం ఎంత పద్ధతిగా ఉంటే మనకు అంత విలువని ఇస్తారు. చున్నీ అనేది స్పెషల్ అండి. ఇక్కడ చున్నీ వేసుకుంటే మా కొడుకు అయితే తుమ్మిండండి. అది మంచికో చెడుకో మాకు అర్థం కాలేదు. అందుకే అక్కడ నవ్వామన్నమాట. ఆల్మోస్ట్ అయితే మేము రెడీ అయిపోయాము. అంటే నేను రెడీ అయిపోయాను, మా పాపని నేనే రెడీ చేశాను అన్నమాట, మా అక్క పాపని. ఎందుకంటే అంత రెడీ అవ్వలేదు, అది నార్మల్గా రెడీ అవుతుంది. కొంచెం చిన్నపిల్లనే, అది దానికి అంత ఏజ్ రాలేదు.
లైట్గా చిన్నపిల్ల, అందుకే దానికి నేనే రెడీ చేశానన్నమాట. మా ఆయన వాళ్ళు కూడా రెడీ అయిపోయి ఆటో బుక్ చేశారు. ఇప్పుడైతే మేము ఆటో వచ్చేసిందండి కింద, అందుకే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. కింద అయితే దిగుతున్నాము. మా ఆయన కూడా నా వెనకాలే వచ్చేస్తున్నారు. వెనక అక్క ఉంది కదా, మరాఠీ వాళ్ళు ఉంటారని చెప్పాను చాలా వీడియోస్లో. ఆ అక్క నాతో చాలా క్లోజ్ ఉంటుందండి, అందుకే మంచిగా చూస్తూ ఉండండి రూమ్ సైడ్ అని చెప్పి వాళ్ళకి చెప్పి నేనైతే కింద దిగిస్తున్నాను అన్నమాట. మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటామని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి. ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. దీనికన్నా కింద మా ఓనర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ రూమ్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇది సెకండ్ ఫ్లోర్ కదా, సెకండ్ ఫ్లోర్ కింద మా ఓనర్ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉంటారన్నమాట వేరే వాళ్ళు కిరాయికి. ఒక 5 మెంబర్స్ రెంట్కు ఉంటారన్నమాట ఓనర్స్ వాళ్ళు. వాళ్ళతో 6 ఫ్యామిలీ మేము ఈ ఫ్లోర్లో ఉంటామన్నమాట. ఇది ఓనర్ వాళ్ళ ఇల్లు. చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. మా ఆయన వెహికల్ అయితే ఇప్పుడు స్కూటీ ఉంటుంది కదా మాకు, ఆ స్కూటీ పక్కకు పెడుతున్నారు. ఎందుకంటే మేము వచ్చేలోపు మళ్ళీ అడ్డం అవుతుంది కదా, వెళ్ళే వాళ్ళకి డ్యూటీకి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, వాళ్ళకు మళ్ళీ అడ్డం అవుతుందని చెప్పి అది తీసి పక్కకు పెడుతున్నారు. ఇది మా ఏరియా అన్నమాట. రూమ్ ముందు ఇలా ఉంటుంది చూడండి. ఈ ఏరియాలో అయితే మేము ఉంటామన్నమాట. బోరబండ ఏరియా అని అంటారు దీన్ని. ఇక్కడ గ్రీన్ కలర్ ఇల్లు ఇది చూపిస్తున్నాను కదా, ఇందులో మేము పెంట్ హౌస్లో ఉన్నామండి ఇంతకుముందు. ఇప్పుడు ఉన్నాం కదా, ఆ రూమ్ కన్నా ముందు ఆ రూమ్లో ఉన్నాం మేము. పెంట్ హౌస్లో చాలా మంచిగా ఉంటారండి ఓనరు. కొన్ని కారణాల వల్ల మేము ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆటో అయితే ఎక్కేసాము, మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇది హైదరాబాద్ ఏరియా అన్నమాట. అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు ఇది జూబ్లీ హిల్స్ అన్నమాట. ఇక్కడ ఎవరైనా ఉంటే నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి కామెంట్ చేసేయండి. ఉంటే ఇక్కడ మహేష్ బాబు ఉంటారు కదా, మహేష్ బాబు జ్యువెలరీ షాప్ ఉంటుంది చూడండి. వాళ్ళ కూతురు మహేష్ బాబు ఉన్నారు కదా, వాళ్ళ జ్యువెలరీ షాప్ అండి అది. చాలా స్పెషల్ అది ఇక్కడ జూబ్లీ హిల్స్ అంటేనే రిచ్ ఏరియా కదా. ఇక్కడ ఏం జరిగిందంటే మాకైతే జర్నీ పడదండి, పాపకి నాకు జర్నీ పడదు. మేము వాంతింగ్ చేసుకుంటాం కదా జర్నీ పడదంటే. అయితే మా అక్క కొడుకు ఏమన్నాడంటే, మీరు వాంతింగ్ చేసుకుంటే మిమ్మల్ని అయితే కొడతా, నేను తల మీద కొట్టి చంపేస్తాం మిమ్మల్ని వాంతింగ్ చేసుకుంటారేంది అన్నాడు. కానీ వీడే పడుకున్నాడు. అట్లుంటుంది వాడితోని. మరి ఏం చేస్తాము, వాంతింగ్ ఇప్పుడు జర్నీ పడదంటే ఎవరికైనా అలానే ఉంటుందండి. మాకు చిన్నప్పటి నుంచి అంత జర్నీ చేయడం అయితే మాకు అంత అలవాట్లేదు, అందుకే మాకు వాంతింగ్స్ వస్తుంది. దానికి కూడా ప్రాబ్లమే వాడికి. మమ్మల్ని కొడతా అని చెప్పి వాడే పడుకున్నాడు. ఇక్కడ సెక్రటరీ ఏరియా అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి, అంబేద్కర్ విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. ఇక్కడ ఎవరైనా ఉన్నారా, మీరు ఉంటే కామెంట్ చేసేయండి నాకు. విగ్రహం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సెక్రటరీ ఏరియా అని అంటారు మొత్తం. ఇక్కడ తాజ్మహల్ లెక్క, అంటే సెక్రటరీ ఏరియా అంటారు దాన్ని. తాజ్మహల్, చార్మినార్ అలాంటి మోడల్లో ఇక్కడ బిల్డింగ్ ఉంటుంది. చూస్తూ ఉండండి మీరు, చాలా బాగుంటుంది. చూడండి అంబేద్కర్ బొమ్మ ఎంత బాగుందో. మనం రాజ్యాంగం రాసిండండి. చాలా అంటే చాలా మంచి వ్యక్తి అని, మన రాజ్యాంగం ఆయన రాయడం వల్లనే మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం అన్నమాట. చూడండి ఇది అయితే హుస్సేన్ సాగరు. ఇక్కడ బుద్ధుడు విగ్రహం ఉంటుంది లోపల చూడండి, అక్కడ కనిపిస్తుంది. అది మొత్తం చెరువు ఉంటుంది, ఆ చెరువులో విగ్రహం ఉంటుంది. నైట్ టైం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో బోర్డింగ్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఎవరైనా ఉండుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లైటింగ్ ఉంటుంది కదా, కలర్ లైటింగ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ అదేంటంటే జెండా వదనం రోజైతే దీనికి అదే కలర్ వస్తుందండి. నైట్ పూట జెండా కలర్ వస్తుంది అన్నమాట. మన ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది కదా, ఆ కలర్ వస్తుంది ఆ బిల్డింగ్కి. ఇక్కడైతే మేము సెక్రటరీ ఏరియా దాటిపోతున్నామండి. ఇక్కడ ఒకటి ఉంటుంది గుర్తు చూడండి, ఇక్కడ నేను పిక్స్ కూడా దిగాను, ఇంతకుముందు పెట్టానన్నమాట. చూడండి ఇది ఏదో గుర్తు అంటారు, నాకు అంత ఐడియా లేదు, ఇది మా ఆయనకు తెలుస్తుంది అన్నమాట. సెక్రటరీ ఏరియా దగ్గర నుంచి హుస్సేన్ సాగర్ వెళ్ళే దారిలో ఇది ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళి ఒక్కసారి వెళ్ళండి నైట్ పూట, చాలా అంటే చాలా బాగుంటుంది అది. నేను వెళ్ళాను కాబట్టి ఇప్పుడు కాశీ కూడా వచ్చేసామండి. మేము కాశీగూడ లిఫ్ట్లో ఉన్నాను, నేను మెట్లు ఎక్కాలి కదా, అక్కడ లిఫ్ట్లో ఉన్నాను నేను. ట్రైన్ ఎక్కాలి, కాశీగూడ వచ్చాము.
మేము అసలైతే సికింద్రాబాద్ వెళ్ళాలండి, కానీ సికింద్రాబాద్ దగ్గర ట్రైన్ రావట్లేదంట. మేము శాతవాహనకి వెళ్తున్నాము. అది 3:30కి కాచిగూడలో ఉంది. ఎందుకంటే ఈ మధ్యన ట్రైన్ అందరు ఆపేశారు, మరి ఎందుకో ఏమో తెలియదు. కాజీపేట వరకే వెళ్తుందంట గోల్కొండ. అందుకే మేము గోల్కొండ ట్రైన్కి వెళ్ళకుండా శాతవాహనకి అయితే వెళ్దామని అనుకున్నామండి. అయితే ఇక పిల్లలు పొద్దున్నే లెగలేరని చెప్పి మేము ఇంటర్సిటీ అయితే క్యాన్సిల్ చేసుకున్నాము. గోల్కొండకి వెళ్దామంటే కాజీపేట వరకే వెళ్తుంది అది. అందుకే మేము ఆ ట్రైన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం అన్నమాట. మేము వెళ్ళేది మహబూబాద్ డిస్టిక్, అటు వెళ్ళకుండా వరంగల్ కాజీపేట వరకే గోల్కొండ వెళ్తుందని అది క్యాన్సిల్ చేసుకున్నాము. శాతవాహనకి వెళ్దామంటే అది సికింద్రాబాద్కి శాతవాహన రావట్లేదంట. అందుకే కాచిగూడ నుంచి అటు చెర్లపల్లి వైపు వెళ్ళిపోతుంది ట్రైన్. అందుకే కాచిగూడ నుంచి ఎక్కామన్నమాట మేము. ఇక ట్రైన్ ఎక్కేసాము. ఇక్కడ ట్రైన్ అంటే మినిమం సమోసాలు అవన్నీ అమ్ముతూ ఉంటారు కాబట్టి ఇక్కడ మా ఆయన కొనిచ్చారు. నాకైతే ఇక్కడ ఈ గారెలు కొనిచ్చారండి, పిల్లలకి సమోసాలు కొనిచ్చారు. ఇలాంటి వెరైటీ స్నాక్స్ అయితే తీసుకున్నాము. సరదాగా ఉంటుందని మేము మార్నింగ్ తిన్నదే అండి, ఆఫ్టర్నూన్ ఏం తినలేదు లంచ్ ఇంకా, అందుకే ఇక్కడ తిన్నామన్నమాట. ఇది గారెలు చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం నాకు ట్రైన్లో నచ్చిందంటే ఇదే ఫుడ్ అండి. సమోసాలు బాగా ఇష్టం, కానీ అది అంతకు ముందంతా ఇప్పుడు లేదండి, అందుకే నాకు నచ్చలేదు. వడ తీసుకున్నాను, సాస్ కూడా ఇచ్చారన్నమాట. ఇక్కడ టెంపుల్ చూపిస్తున్నాను కదా, ఈ టెంపుల్ పేరు స్వర్ణగిరి అన్నమాట. ఇందులో వెంకటేశ్వర స్వామి ఉంటారు. తిరుపతిలో ఎలా ఉంటారో అలానే ఈ టెంపుల్ అయితే కట్టారండి. ఒక్కసారి వెళ్ళి మీరు దేవుణ్ణి దర్శించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు వేడుకొండల స్వామి ఇక్కడే కనిపిస్తున్నారు. తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. వెళ్తే మీరు అక్కడ కూడా వెళ్ళొచ్చు. స్వర్ణగిరి టెంపుల్ అంటారు, భువనగిరిలో ఉంటుంది అన్నమాట. ఇది ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి. మేమైతే ఇక ట్రైన్ అయితే దిగేసాము. మా డిస్టిక్ అయితే వచ్చేసింది అన్నమాట, మహబూబాద్ డిస్టిక్. ఇప్పుడు ట్రైన్ అయితే దిగేసాము. మేము దిగేసరికి టైం ఎంత అయిందంటే 7:30, 8 అవుతుందన్నమాట. మేము దిగేసి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదైతే మాది మహబూబాద్ డిస్టిక్ అన్నమాట. పక్కన మాది విలేజ్ బయ్యారం చెరువు ముందు కొత్తగూడెం అని ఉంటుంది అన్నమాట. చెరువు ముందు కొత్తగూడెం అంటే మా అమ్మ వాళ్ళ ఊరు, బయ్యారం అంటే మా ఆయన వాళ్ళ ఊరు అన్నమాట. ఇక్కడ టికెట్ ఇస్తారు కదా, ట్రైన్ టికెట్, ఆ సెక్షన్ అన్నమాట. అక్కడ నుంచి బయటికి వచ్చేస్తే ఇక్కడ ఆటో బస్సులు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆటోస్ ఉంటాయి. ఆటోలో వెళ్ళడానికైతే మనం విలేజ్ వెళ్ళడానికి అంటే బయ్యారం కొత్తపేట అటు వెళ్ళడానికైతే ఇల్లందు ఎటైనా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం ఆటో ఎక్కొచ్చు లేదా బస్ ఎక్కొచ్చు. మాకు జర్నీ పడదు కాబట్టి మేము ఆటోలోనే వెళ్తున్నామండి. ఇది ట్రైన్ బయటకు వస్తూ ఉంటే ఇలా ఉంటుంది. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మరి ఏం కడతారో ఏమో నాకైతే తెలియదు అన్నమాట. ఇలా అయితే మేము వచ్చేసాము. ఇప్పుడు నా టైం అయితే 9 కావస్తుంది. మేము వెళ్ళేసరికి ఎంత అవుతుందో తెలియదు. నెక్స్ట్ వీడియో పెడతాను విలేజ్లో, మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్